హరి ఓం నమ శివాయ. శివతత్వం అనేది ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో చూసి తెలుసుకుందాం. శివతత్వం అనే పదానికి అర్థం మంగళకరం, శాంతి, శుద్ధి అని అర్థం వస్తుంది. శివుడు అంటే కేవలం ఒక దేవుడు కాదు. ఆధ్యాత్మికతలో శివతత్వం అంటే సృష్టి, స్థితి, లయలను కలిపే ఒక శక్తి. ఆది మరియు అంతం లేని పరబ్రహ్మ స్వరూపమే ఆ శివతత్వం. సృష్టి, స్థితి మొత్తం శివతత్వమే ఉంటుంది. శివుడు కేవలం ఆలయంలో కాదు, మన హృదయంలోనే ఉంటాడు. తపస్సు, ధ్యానం, జపం, సమభావం ఇవే శివతత్వానికి మార్గాలు. లోపల ఉండే అజ్ఞానం, అహంకారం తొలగిస్తే మనమే శివస్వరూపం అవుతాము. ప్రతి మనిషి, ప్రతి జీవి శివస్వరూపాలే, అజ్ఞానాన్ని తొలగించుకుంటే. శివతత్వం అంటే భయపడమని కాదు, నిర్భయం కావాలి అని చెప్తుంది శివతత్వం. ప్రతి సమస్యను శాంతిగా ఎదుర్కోమని చెప్తుంది శివతత్వం. ప్రతి మనిషిలో శివతత్వం ఉంది, దాన్ని ప్రబోధించుకోవాలి. మనలో ఉన్న శివతత్వాన్ని మనం తెలుసుకోవాలి. ప్రతి మనిషి, ప్రతి జీవి శివరూపం. శివుడి అంతరాత్మ తత్వాన్ని తెలుసుకోవడం అంటే నిజమైన శివారాధన చేయాలి. ప్రతి నిమిషం నమశివాయ చేసుకోవాలి. లోపలి శివతత్వం మీ అందరికీ ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇంకా శివతత్వం తెలుసుకోవాలంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం నమ శివాయ. శివ ఓం నమ శివాయ. శివాయ గురవే నమః.